వెల్కమ్ టు ఐ న్యూస్. అండమాన్ నికోబార్ దీవుల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. వలస పాలన ఆనవాళ్లను తుడిచివేస్తూ దేశ భక్తుల త్యాగాలకు చిహ్నంగా ఈ దీవుల పేర్లను కేంద్ర ప్రభుత్వం మార్చింది. పోర్ట్ బ్లేయర్ ఇప్పుడు శ్రీ విజయపురంగా రూపాంతరం చెందింది. ఈ చారిత్రక నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రధాని మోదీ స్వయంగా వివరించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత్ తన ఆత్మ గౌరవాన్ని చాటుకుంటోంది. అండమాన్ నికోబార్ దీవులకు ఉన్న బ్రిటిష్ అధికారుల పేర్లను తొలగించి భారతీయత ఉట్టిపడేలా కొత్త పేర్లను ఖరారు చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్నవారు కేవలం ఒకే కుటుంబానికి క్రెడిట్ ఇవ్వాలని చూశారని, అందుకే నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహానీయుల చరిత్రను విస్మరించారని ఆయన విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ఈ దీవులకు ఆనాడు మనల్ని హింసించిన బ్రిటిష్ అధికారుల పేర్లే ఉండడం అన్యాయమని ప్రధాని పేర్కొన్నారు. అందుకే పోర్ట్ బ్లేయర్ ను శ్రీ విజయపురంగా మార్చామని, ఇది నేతాజీ సాధించిన విజయానికి గుర్తుగా నిలుస్తుందని చెప్పారు. ఇప్పటికే కొన్ని దీవులకు స్వరాజ్ ద్వీప్, షహీద్ ద్వీప్, సుభాష్ ద్వీపులుగా పేర్లు మార్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేవలం నేతాజీ మాత్రమే కాదు, భారత సైన్యంలోని పరాక్రమవంతులైన 21 మంది పరమవీర చక్ర విజేతల పేర్లను అండమాన్లోని 21 దీవులకు పెట్టి వారి త్యాగాలను చిరస్మరణీయం చేశామని మోదీ వెల్లడించారు. వారసత్వపు సంకెళ్లను తెంచుకుని నవభారతం తన సొంత గుర్తింపుతో ముందుకు సాగుతోందని ఆయన ఉద్ఘాటించారు. నేతాజీ కలలుగన్న ఆధునిక పురాతన సంస్కృతుల కలయికే నేటి భారతమని ఆయన కొనియాడారు. ఎర్రకోటలో నేతాజీ మ్యూజియం ఏర్పాటు చేయడం నుంచి ఇండియా గేట్ వద్ద ఆయన భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వరకు తమ ప్రభుత్వం నేతాజీకి తగిన గౌరవం కల్పిస్తోందని మోదీ చెప్పారు. ఈ మార్పులు కేవలం పేర్లు మార్పు మాత్రమే కాదని, రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే అమర ప్రేరణ స్రోతస్సులని ఆయన అభివర్ణించారు. దేశ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను అడ్డుకుని నిజమైన వీరుల గాథలను ప్రపంచానికి చాటి చెప్పడమే తమ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు.